You know, when you hurt somebody, there are two dimensions to your sin. One is vertical, where you have sinned against Almighty God. Every sin is against God. నీవు ఎవరి ఎడలైనా ఒక పాపం చేసినప్పుడు అందులో రెండు ఉంటాయి. ఒకటేమో దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు. నువ్వు చేసే ప్రతి పాపం కూడా దేవునికి విరోధంగా ఉంటుంది మొట్టమొదటిగా. But here you have also sinned against your brother. ఇక్కడ మనం చూసినట్లయితే నీ సహోదరునికి వ్యతిరేకంగా కూడా నువ్వు పాపం చేశావు. అది సమాంతరంగా అడ్డుగా ఉంటుంది. When Adam sinned, there was only a vertical dimension to that sin. ఆదాము పాపం చేసినప్పుడు కేవలం దేవునికి విరోధంగా పాపం చేశాడు కాబట్టి అది కేవలం నిలువుగా మాత్రమే ఉంది. He sinned against God. Eve sinned against God. హవ్వను కూడా మనం చూసినట్లయితే హవ్వ కూడా దేవునికి వ్యతిరేకంగానే పాపం చేసింది. But when Cain sinned, there was a vertical direction and a horizontal direction. కానీ కయ్యూను పాపం చేసినప్పుడు దేవునికి విరోధంగా నిలువుగా పాపం చేశాడు. తన సహోదరునికి వ్యతిరేకంగా ఇలా అడ్డుగా కూడా పాపం చేశాడు. So a man whom you hurt may injure you, forgive you for your injury, but he can only forgive that horizontal dimension. నువ్వు ఎవరినైతే గాయపరిచావో ఆ వ్యక్తి నిన్ను క్షమించవచ్చు. కానీ ఆ వ్యక్తి కేవలం ఇలా అడ్డుగా ఉన్న దాని గురించే ఆయన నిన్ను క్షమించగలడు. The vertical dimension you still have to answer for by personal repentance. కానీ ఆ నిలువుగా ఉండే దానికి సంబంధించి ఎప్పుడు క్షమించబడతావంటే నువ్వు నిజంగా మారు మనసు పొందినప్పుడే వ్యక్తిగతంగా. When Jesus died on the cross, he forgave that horizontal dimension to those who crucified him, saying, Father, forgive them, for they don't know what they do. But they still had to answer to God for that vertical dimension. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ వేసిన వారిని ఈ విధంగా అన్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అడిగాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆ సమాంతరంగా అడ్డుగా ఉన్న భాగం విషయమై క్షమించాడు. కానీ ఏదైతే దేవునికి వ్యతిరేకంగా నిలువుగా ఉన్నదో దాని విషయంలో వాళ్ళు జవాబు చెప్పాలి. And one day they'll be pulled up at the judgment seat of God for what they did to Christ. దేవుని యొక్క తీర్పు న్యాయ సింహాసనం దగ్గర దేవుడు వారిని పిలిచినప్పుడు క్రీస్తుకు విరోధంగా వాళ్ళు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు లెక్క అప్పగించాలి. Because that part is not dealt with because they didn't repent. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని వాళ్ళు లెక్క అప్పచెప్పాలి. So we see here the Lord told Cain, you are cursed. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాము కయ్యూనుతో దేవుడు ఏమన్నా అంటే నీవు శపించబడ్డావు. It's a much more serious thing to commit a sin where you injure somebody else in some way. కాబట్టి నువ్వు ఇతరులను గాయపరిచి వాళ్ళకు హాని చేసినప్పుడు ఆ పాపం ఎంతో తీవ్రమైంది. Now let me ask you a question. If you know a brother, a Christian, who gets drunk or who's a drug addict, would that shock you more or than a brother who backbites against another person or tells a bad story about somebody else? నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఒక క్రైస్తవ సహోదరుడు తెలుసు. ఉదాహరణకి ఆ సహోదరుడు మద్యపానాన్ని తీసుకుంటున్నాడు లేక మత్తు మందుకు బానిసయ్యాడు అని మీకు తెలిసిందంటే మీరు ఎక్కువ ఆశ్చర్యపోతారా? లేక ఇంకొక సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడు ఏం చేస్తున్నాడంటే ఇతరుల గురించి చెడుగా వెనక మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మీరు ఎక్కువగా ఆశ్చర్యపోతారు? Now, generally speaking, I found among Christians, they'd be more horrified if they heard a brother was a drug addict than if they heard some brother speaking evil about another behind their back, because most believers do that in any case. సాధారణంగా మనం విశ్వాసుల్లో మనం చూసినట్లయితే ఒక సహోదరుడు మత్తుమందుకు బానిసయ్యాడంటే ఎక్కువ భయపడతారు. కానీ ఇంకొక సహోదరుడు ఇతర సహోదరుల గురించి వెనక చెడ్డగా మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏం పెద్ద ఆశ్చర్యపోరు. ఎందుకంటే అనేక మంది విశ్వాసులు అలా చేస్తుంటారు కాబట్టి. But which is a Genesis 3 sin and which is a Genesis 4 sin? కానీ మరి ఇందులో ఏది ఆదికాండం 3వ అధ్యాయానికి సంబంధించిన పాపం, ఏది ఆదికాండం 4వ అధ్యాయానికి సంబంధించిన పాపం? If you're a drug addict, you're harming yourself. That's a sin, no doubt. But it's Genesis 3 type of sin where you hurt only yourself. ఒకవేళ నువ్వు మత్తుమందుకు బానిసమైనట్లయితే నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. అది పాపమే, కానీ అది ఆదికాండం 3వ అధ్యాయానికి సంబంధించిన పాపం. But when you speak evil about somebody else, you are hurting another person. కానీ నువ్వు ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు అంటే ఆ వ్యక్తికి హాని చేస్తున్నావు నువ్వు. You're robbing him of his reputation. You are hurting him just like Cain hurt Abel. That is more serious. అతని ప్రతిష్టను నువ్వు దిగజారుస్తున్నావు. అంటే కయ్యూను హేబేలును చంపేసినట్లుగా నీవు హాని చేస్తున్నావు. అది ఎంతో తీవ్రమైంది. But because people haven't studied the Bible, they don't think of gossiping and backbiting and evil speaking as sin. కొండెములు చెప్పటం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటం అది తప్పు అని వాళ్ళు అనుకోరు, పాపం అని వాళ్ళు అనుకోరు. They don't think of accusation as sin.
They don't think of taking people to court as a sin. ఇతరుల మీద నేరారోపణ చేయటం, నిందించటం పాపం అని వాళ్ళు అనుకోరు. ఇతరులను కోర్టుకి లాగటం అనేది పాపం అని వాళ్ళు అనుకోరు. They don't think of anything that hurts another person as a sin. ఇతరులను గాయపరిచేది ఏదైనా సరే అది పాపం అని వాళ్ళు తీసుకోరు. Believers are tremendously guilty of committing sins where they hurt others. ఇతరులను గాయపరిచే ఆ పాపాలకు సంబంధించి విశ్వాసులు ఎంతో అపరాధ భావంలో ఉన్నారు. I tell you, the drug addict is 1,000 times better than you who backbites and gossips and speak evil of others. ఇతరుల గురించి చెడుగా మాట్లాడి కొండెములు చెప్పే నీకంటే కూడా ఒక మత్తు మందుకు బానిసైన వ్యక్తి 1000 రెట్లు శ్రేష్ఠుడు. You know that? There's a curse on those who harm others. మీకు తెలుసా, ఇతరులకు హాని చేసే వారి మీద శాపం వస్తుంది. And that's the reason a lot of believers don't grow spiritually. అందుకే అనేక మంది విశ్వాసులు ఆత్మీయంగా ఎదగరు. Because they have sinned against somebody else and they keep on doing it. ఎందుకంటే వాళ్ళు ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేస్తారు, పాపం చేస్తూనే ఉంటారు. They think murder, adultery, those are sins against others. Those are serious because they're external. వేరే వాళ్ళకు వ్యతిరేకంగా చేసిన వ్యభిచారం కానీ నరహత్య కానీ అవి ఎంతో తీవ్రమైనవి అనుకుంటారు, ఎందుకంటే అవి బాహ్య సంబంధంగా కనపడతాయి కాబట్టి. But many Christians don't think of evil speaking, hurting other people in that way, as a serious thing. కానీ అనేక మంది విశ్వాసులకి ఇది తెలియదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడి వాళ్ళని గాయపరచడం అనేది ఎంతో తీవ్రమైన పాపం అని వాళ్ళు తెలుసుకోరు. So let's try and understand the seriousness of sins whereby we hurt other people. What is the result? కాబట్టి ఇతరులను గాయపరిచే వాటికి సంబంధించిన పాపములు ఎంత తీవ్రమైనవో మనం తెలుసుకోవాలి. He was cursed and he became a wanderer. It says here, the Lord told him, you are going to be a wanderer, verse 12. దాని ఫలితం ఏమైందో చూడండి. కయ్యూను శపించబడ్డాడు. దేవుడు చెప్తున్నాడు, నీవు దేశ దిమ్మరివై తిరుగుదువు. 12వ వచనం. You're going to be a lonely person. Those who live in sin, there's a spiritual loneliness in their life. They're lonely because God is not with them. Godly people are not with them. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఆత్మీయంగా ఎంతో ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండడు, దైవజనులు వారికి తోడుగా ఉండరు. They may have friends of the same type. There are gangs of murderers who are friends with each other. వాళ్ళలాంటి స్నేహితులే వాళ్ళకు ఉండొచ్చు. దొంగలకు కూడా అనేక మంది స్నేహితులు ఉంటారు. But there will be a loneliness in the sense that God is not with them and godly people are not with them. వాళ్ళు ఆత్మీయంగా ఎంత ఒంటరిగా ఉంటారు. దేవుడు వారికి తోడుగా ఉండడు, దేవుని ప్రజలు కూడా వారికి తోడుగా ఉండరు. And so we see here the result is not only that, but we see Cain's children దాని యొక్క పర్యవసానం ఇది మాత్రమే కాదు, కయ్యూను పిల్లలను కూడా మనం చూసినట్లయితే went astray from God. Just like Cain became a murderer, one of his descendants became a murderer, and they drifted away from God. కయ్యూను దేవుని నుండి తొలగిపోయినట్లుగా, కయ్యూను నరహంతకుడు అయినట్లుగా, కయ్యూనికి సంబంధించిన వారు కూడా ఒక వ్యక్తి నరహంతకుడుగా అయ్యాడు, దేవుని నుండి తొలగిపోయారు. So there are tremendous consequences when this curse of God comes upon a person. కాబట్టి ఒక వ్యక్తి మీదకి దేవుని యొక్క శాపం వచ్చినప్పుడు దాని పర్యవసానాలు ఎంతో విపరీతంగా ఉంటాయి. So let's keep this in mind. Sins where we harm ourselves are serious, but is not as serious as sins where we harm other people. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. మనల్ని మనం పాడు చేసుకునే పాపములు కూడా తీవ్రమైనవే, కానీ ఇతరులకు హాని చేసే పాపములు ఇంకా ఎంతో తీవ్రమైనవి. Jesus came to deliver us from both. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఈ రెండు రకాల పాపముల నుండి మనకు విడుదల ఇవ్వటానికే ఆయన వచ్చారు. Let's seek for deliverance from both. ఈ రెండింటి నుంచి విడుదలను మనం కోరుకుందాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.